హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A21s. మనకి ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు డిస్ప్లే అనేది గ్లూ అనేది వదిలేసింది. ఇది అంటే డిస్ప్లే వర్కింగే, మీకు డిస్ప్లే ఓన్లీ గ్లూ వదిలేసింది. అంటే హీట్కి ఎక్కువ మీకు సమ్మర్కి అయితే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మీకు నెక్స్ట్ కింద ఎక్కువ సార్లు పడినా మీకు గ్లూ అనేది వదిలేస్తుంది. మనం ఇప్పుడు గ్లూ అనేది రీఫిక్స్ చేద్దాం. చూసుకోవచ్చు మీరు, మొత్తం బయట వరకు వస్తుంది డిస్ప్లే అయితే. ఇంకా ఫ్లెక్స్ అయితే ఇంకొంచెం బయటకు వస్తే ఇంకా డిస్ప్లే ఫ్లెక్స్ అనేది కట్ అయిపోతుంది. మనం మొబైల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. సిమ్ ట్రే అయితే రిమూవ్ చేశాను ఫస్ట్. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ నుంచి మీకు ప్లాస్టిక్ది వస్తుంది. ఇది బ్యాక్ డోర్ అయితే మీకు బ్లోయర్తో అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓవర్ హీట్ అయితే ఇవ్వకండి. టెంపరేచర్ అయితే బ్లోయర్ అయితే మీకు 150, 160 మీ బ్లోయర్ బట్టి ఉంటుంది. మా బ్లోయర్ అయితే 150, 160 అయితే సరిపోతుంది హీట్ అయితే. హీట్ అనేది మీరు ఎక్కువగా పెట్టినా కూడా బ్యాక్ డోర్ అనేది మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. బెండ్ అవ్వడం లేదంటే కాలిపోవడం అనేది జరుగుతుంది. హీట్ అనేది ఎక్కువ పెట్టుకోకండి. చూసుకోవచ్చు మీరు, హీట్ అనేది ఇస్తున్నా, ఒక పక్కనేమో ఓపెన్ చేస్తున్నా, హీట్ ఇస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. కొద్దిగా ఓపెన్ చేసుకుంటే రావాలి. ఎందుకంటే మీరు ఒకసారి ఓపెన్ చేస్తే బెండ్ అనేది అయిపోతుంది. అది 1 ఇంచ్ 2 ఇంచ్ లాగా మీకు ఓపెన్ చేసుకుంటూ వస్తే మీకు పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది అది బ్యాక్ డోర్ అనేది. దీనికి వెనకాల జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే నెట్వర్క్ యాంటీనాస్ ఉంటాయి. అవి కట్ అయిపోతే మీకు నెట్వర్క్ సిగ్నల్స్ అనేవి వస్తుంది కానీ తక్కువ వస్తాయి మీకు. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే రిమూవ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్క్రూస్ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూసుకోవచ్చు, హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక హౌసింగ్ అనేది మొత్తం లాక్ టైప్ వస్తుంది. ఏ మొబైల్కైనా లాక్ టైప్ ఇస్తే రిమూవ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ బ్యాక్ హౌసింగ్ అయితే మనం. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసుకోవచ్చు మీరు, దీని ఫ్లెక్స్ ఏదైతే ఉందో గ్లూతో ఉంటుంది. కింద సైడ్ మీకు గ్లూ స్టిక్ అయి ఉంటుంది, అది మీరు ఓపెన్ చేసుకోవాలి జాగ్రత్తగా. లైట్గా హీట్ ఇచ్చుకున్నా మీకు వస్తుంది ఫ్రెండ్స్, అది ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే గ్లూ స్టిక్కర్ ఉంటుంది దీనికి సపోర్ట్ కోసం. ఇంక డిస్ప్లే కనెక్టర్ అనేది మూవ్ అవ్వకుండా ఇస్తాడు అది. మనకి చూసారు కదా, డిస్ప్లే అయితే మనకి బయటకు అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది, మొత్తం గ్లూ అంతా వదిలేసింది. ఇప్పుడైతే ఫ్రేమ్లో ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసుకోవాలి. మీరు మళ్ళీ ఆ ఓల్డ్ గ్లూ మీద వేసేస్తే మీకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. గ్లూ అనేది మళ్ళీ ఊడిపోయి మళ్ళీ కస్టమర్ మళ్ళీ రిటర్న్ వస్తారు. ఎందుకంటే మీకు పాతది ఏదైతే ఉందో ఓల్డ్ గ్లూ అదంతా రిమూవ్ చేసుకోవాలి మీరు ఫస్ట్. అది ఎక్కడా లేకుండా క్లీన్ చేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే డిస్ప్లేకి కూడా గ్లూ ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోండి. ఆ ఫ్రేమ్కి ఏదైతే అంటుకున్నదో అదంతా దీనికి మనకి ఫ్రేమ్ చుట్టూరు పట్టుకున్నది కదా గ్లూ, దీనికి కూడా ఉంటుంది డిస్ప్లేకి. ఆ సైడ్ మొత్తం ఎడ్జెస్ అంతా మీకు దీనికే ఉంటుంది. కింద లెన్స్ దగ్గర క్లీన్ చేస్తున్నాను కదా చూడండి. ఇప్పుడు అక్కడైతే మీరు చాలా నీట్గా చేసుకోవాలి, ఎందుకంటే ప్రెస్సింగ్ అనేది ఎక్కువ చేయకూడదు. లెన్స్ సైడ్ మీకు డ్యామేజ్ అవుతుంది. ప్రాపర్గా చేసుకోండి మీరు, మెయిన్ లెన్స్ సైడ్ మీరు ప్రాపర్గా చేసుకోవాలి. దాన్ని చూసారు కదా, గ్లూ అనేది ఎంతైతే ఉందో అదంతా రిమూవ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు క్లీన్ చేసిన గ్లూ అనేది దీంట్లో డ్రాప్ అయింది, దానివల్ల మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా గ్లూ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. గ్లూ కూడా మీరు ఎక్కువ రోజులు యూజ్ చేయకండి. ఎక్కువ రోజులు యూజ్ చేస్తే మీకు గ్లూ అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆ క్యాప్ అనేది చాలాసార్లు ఓపెన్ చేస్తాం రోజుకి. అప్పుడు మనకి ఎయిర్ అనేది వెళ్ళిపోయి ఆక్సిజన్ వెళ్ళిపోయి మనకి గ్లూ లోపల నుంచి మనకి సాలిడ్గా అయిపోతూ వస్తుంది. అంటే గమ్ అనేది మీకు
అంటే ఫిట్టింగ్ అనేది అవ్వదు. ఫిట్టింగ్ అంటే మీకు ఫిక్స్ అవ్వదు, అంటే మనం వేసినా కానీ గ్లూ అనేది అంత స్ట్రాంగ్ అనేది ఉండదు, అది పాడవుతా వస్తుంది అది గ్లూ అనేది. ఎందుకంటే మనం క్యాప్ అనేది ఓపెన్ చేస్తాం కదా, క్యాప్ ఓపెన్ చేసి మనం వేసేలోపు ఈలోపు మనకి ఆక్సిజన్ అనేది వెళ్ళిపోయి మీకు అది పాడవడం జరుగుతుంది. మీరు గ్లూ వేసిన వెంటనే డిస్ప్లే వెంటనే అంటించకండి. జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా 20 సెకండ్స్ వెయిట్ చేసాక మీకు కొంచెం డ్రై అవుతుంది లైట్గా, అప్పుడైతే మీరు ఫ్యాన్ అయితే వేసుకొని వెంటనే మీరు వేసేసుకోవచ్చు, డిస్ప్లే అయితే ఫిక్స్ చేసేయచ్చు. ఇప్పుడైతే చూడండి, డిస్ప్లే అయితే నేను ఫిక్స్ చేస్తున్నాను. డిస్ప్లే లోపల కూడా వేసాను, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఊడిపోతుందేమో అని చెప్పి మళ్ళీ దాని గురించి మీకు భయం ఉండదు. ఇంకా ఫ్రేమ్ మిడిల్స్లో కూడా వేసాను నేను. డిస్ప్లే కనెక్టర్ అయితే మనం కనెక్ట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ కనెక్టర్ కూడా కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను, మీకు చూసుకోవచ్చు. హౌసింగ్ అయితే మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడైతే లాక్ అయితే అవ్వలేదు, చూసుకోవచ్చు. మనం ఎడ్జ్లోంచి ప్రెస్ చేయాలి, డిస్ప్లే మీద ఎప్పుడు ప్రెస్ చేయకూడదు. ఎడ్జ్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని ప్రెస్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే మీరు డిస్ప్లేని నొక్కేసి ఇలా ప్రెస్ చేస్తారు, అది ఏమవుతుందంటే డిస్ప్లే డ్యామేజ్ అయిపోతుంది లోపల. మీకు ఆన్ చేసుకునేటప్పటికి రావట్లేదు అనుకుంటున్నారు కదా మీరు, అప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రెస్సింగ్లోనే పోతుంది డిస్ప్లే. అది మీరు ఎప్పుడైతే ఎడ్జెస్లో చేస్తారో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా డిస్ప్లే మొత్తం అన్ని స్క్రూస్ అన్ని ఫిట్ చేసినా కూడా మీకు సేమ్ యాస్టేజ్ ముందైతే ఎలాగైతే ఉందో అలాగే మీకు ఆన్ అవుతుంది. నెక్స్ట్ స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ బ్యాక్ డోర్కి అయితే గ్లూ అనేది వేస్తున్నాం ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ స్టిక్ చేయడానికి. బ్యాక్ డోర్ అయితే ఫిక్స్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ సిమ్ ట్రే అయితే వేస్తున్నాను. మనకి డిస్ప్లేకి గ్లూ అయితే వేసాం కదా ఇందాక, ఆ ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది అనేది మనకి బయటకు అయితే రావడం జరుగుతుంది. అదైతే మీరు వెంటనే క్లీన్ చేసుకోవాలి. వెంటనే క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ గ్లూ డ్రై అవ్వక ముందే మీరు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రై అవ్వకముందు క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అదే డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే మీకు డ్రై అయింది లోపల డిస్ప్లే లోపల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది, అది చూసుకోండి. మెయిన్ మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది. చూసుకోవచ్చు మనకి ఎక్స్ట్రా గ్లూ ఎలా అవుతుందో. మొత్తం క్లాత్ కంటిపోయి మీకు బయటికి అయితే వస్తుంది అది. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. రబ్బర్స్ వేసి మనం ఒక 3 అవర్స్ 4 అవర్స్ సైడ్ ఉంచుకుంటే మీకు ఆ డిస్ప్లే మనం ఇప్పుడు ఏదైతే వేసిందో ఆ గ్లూ అనేది సాలిడ్గా అవుతుంది. మీకు ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఉంచితే అప్పుడు మీకు స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. అది గమ్ముని మళ్ళీ మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఓడడం జరగదు. చాలామంది ఏం వేస్తారంటే 2x టైప్ కూడా వేసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్, డిస్ప్లే మనకి ఓడకుండా. అలా చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీకు కింద పడినప్పుడు డిస్ప్లే అనేది ఇడిపోతుంది, అంటే ఫిలిమ్స్ కింద మీకు బయటకు అయితే వచ్చేస్తుంది, సైడ్ లైటింగ్ వచ్చి అదైతే ప్రాబ్లం అవుతుంది. అలా అయినా చేసుకోవచ్చు, కాకపోతే మీకు గమ్ముని కింద పడితే కస్టమర్కి ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే వెనకాల పట్టుకొని ఉంటుంది కదా, దానివల్ల మీకు డిస్ప్లే ఒక్కొక్కసారి మీకు బ్లాంక్ కూడా అయిపోతుంది. టచ్ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను, టచ్ అంతా ప్రాపర్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.